Hello friends, welcome back to my channel. This is Venkatesh Mugli, full stack developer. React.js crash course part 8 లో మనం React apps ని మనం ఎలా డిప్లాయ్ చేయొచ్చు అనేది చూడబోతున్నాం. Let's start. సో ఈ వీడియోలో మనం చూడబోయే కంటెంట్స్ ఏంటి అంటే డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఫ్రీ సర్వీస్ ప్రొవైడర్స్లో మనం ఎలా డిప్లాయ్ చేయొచ్చు, ఇంకా ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్, ఇంకా అలానే పెయిడ్ సర్వీసెస్లో అంటే AWS, GoDaddy లాంటి సర్వీసెస్లో ఎలా డిప్లాయ్ చేయొచ్చు అనేది చూడబోతున్నాం. సో ఫస్ట్ అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో అసలు డిప్లాయ్మెంట్ అంటే సింపుల్గా మనం ఏవైతే బిల్డ్ ఫైల్స్ని ఉంటాయో మన డెవలప్మెంట్ చేసిన ఫైల్స్ని మనం బిల్డ్ చేస్తే మనకు ఒక బిల్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఆ బిల్డ్ ఫైల్స్ని మనం సింపుల్గా సర్వర్స్కి అప్లోడ్ చేయడం అనమాట. సర్వర్స్ అంటే అపాచీ సర్వర్ అని, Node.js అని, క్లౌడ్ సర్వర్స్ అని డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో అవి ఏంటనేది నేను ప్రాక్టికల్ చూపించినప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ దీన్ని మనం యూజువల్గా హోస్టింగ్ అంటాం అనమాట. మన ఫైల్స్ ఎక్కడైతే మనం స్టోర్ చేసి సేవ్ చేస్తున్నామో నెట్లో దాన్ని మనం హోస్టింగ్ అంటాము. సో ఇందులో మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి అన్నమాట, చాలా డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో అందులో మనకి గిటబ్ పేజెస్ అని చెప్పేసి, ఫైర్బేస్ అని, హీరోకో అని, నెట్లిఫై అని, అలానే AWS, GoDaddy, ఇలా చాలా డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనకి డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. సో అందులో హోస్టింగ్ అనేది ఒక ఫీచర్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం డిప్లాయ్మెంట్ని ఈజీగా చేయొచ్చు. సో అయితే మనం లోకల్గా చూసే అవుట్పుట్ని మనం ఏమంటామంటే డెవలప్మెంట్ అంటాము. అదే మనం లైవ్లో చూస్తే అంటే ఇంటర్నెట్లో చూస్తే దాన్ని మనం ప్రొడక్షన్ లేదా లైవ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇంకా రియల్ వరల్డ్లో మనం హోస్టింగ్ అంటే సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక డెడికేటెడ్ సిస్టమ్ లేదా ఒక డెడికేటెడ్ ల్యాప్టాప్ అనుకోవచ్చు. అందులో మనం ఫైల్స్ని స్టోర్ చేసుకొని మనం ఒక పర్టికులర్ IP ద్వారా కానీ పర్టికులర్ డొమైన్ ద్వారా కానీ దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం సింపుల్గా హోస్టింగ్ అనుకోవచ్చు. సో అక్కడ మన ఫైల్స్ అనేవి అక్కడ ఉండాలి అంటే మనం అప్లోడ్ చేయాలి కదా. సో అప్లోడ్ చేసే ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రీ సర్వీసెస్లో ఎలా డిప్లాయ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫ్రీ సర్వీసెస్లో మనం బాగా పాపులర్ అయిన 4 సర్వీసెస్ని మనం చూడబోతున్నాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే గిటబ్ పేజెస్ అనమాట. సో అయితే డిప్లాయ్మెంట్ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలి కదా. సో బిల్డ్ అంటే సింపుల్గా ఇప్పుడు నార్మల్గా మనం అప్లికేషన్ అనేది రియాక్ట్లో డెవలప్ చేస్తున్నాం. సో ఒకసారి కోడ్కి షిఫ్ట్ చేసి మీకు బిల్డ్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రియాక్ట్ క్రాష్ కోర్స్ పార్ట్ 6లో నేను రౌటింగ్ క్రాష్ కోర్స్ చెప్పాను కదా. సో అందులో ఆ ప్రాజెక్ట్నే తీసుకున్నాను. సో ఇందులో మనకు నార్మల్గా మనకు ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ SRC ఫోల్డర్ అని, పబ్లిక్ అని, సో ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది కదా. అయితే మనకి బ్రౌజర్ అనేది అన్ని లాంగ్వేజ్ని సపోర్ట్ చేయదు అనమాట. సో కేవలం HTML, CSS ఇంకా JavaScript మాత్రమే సపోర్ట్ చేసిద్ది. సో ఇక్కడ మనం రాసిందంతా కూడా రియాక్ట్లో రాసాం. సో ఈవెన్ మనం రియాక్ట్లో రాసినా లేదా యాంగులర్లో రాసినా, వ్యూలో రాసినా, అంటే JavaScriptలో రాసినా, TypeScriptలో రాసినా కూడా సో అవన్నీ కూడా మనకి బ్రౌజర్లో సపోర్ట్ చేసే లాంగ్వేజ్ కన్వర్ట్ అవ్వాలి, అంటే JavaScriptలోకి కన్వర్ట్ అవ్వాలి. సో దాన్నే మనం బిల్డింగ్ అంటాం అనమాట. సో ఫస్ట్ మనం అప్లికేషన్ రన్ చేసి అవుట్పుట్ చూద్దాం, తర్వాత దాన్ని డిప్లాయ్ చేద్దాం. సో npm స్టార్ట్ చేసి సర్వర్ స్టార్ట్ చేస్తున్నాను. సో సర్వర్ స్టార్ట్ అయింది. సో అవుట్పుట్ చూద్దాం. సో రౌటింగ్ అప్లికేషన్ నేను కొంచెం మాడిఫై చేశాను, పైన హెడర్ కలర్స్ ఇవన్నీ చేంజ్ చేశాను అనమాట. సో ఇంకో చేంజ్ ఏంటి అంటే నేను ఇక్కడ పైన హ్యాష్ యూజ్ చేస్తున్నాను, అంటే హ్యాష్ రౌటింగ్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి మీరు ఇక్కడ index.jsలో చూస్తే మీరు రౌటర్ అనేది నేను హ్యాష్ రౌటర్ కింద యూజ్ చేస్తున్నాను. సో అందువల్ల నాకు ఇక్కడ హ్యాష్ అనేది వస్తుంది. సో నేను ఏ రౌట్ యూజ్ చేసినా కూడా నాకు ఈ హ్యాష్ అనేది అలా ఉండిద్ది అనమాట. సో దీనివల్ల నాకు లైవ్లోకి అప్లోడ్ చేసినప్పుడు సో టోటల్ ఈ పర్టికులర్ ఫైల్ని చెక్ చేయకుండా, అంటే dashboard.html అని లేదా myprojects.html అని నార్మల్గా అలా చెక్ చేసిద్ది. సో హోస్టింగ్ వెళ్ళేసరికి అలా చెక్ చేసిద్ది కాబట్టి అలా చెక్ చేయకూడదని హ్యాష్ అనేది పెడుతున్నాను. దానివల్ల index.html మాత్రమే లోడ్ అయ్యి సో మిగతావన్నీ కూడా సెపరేట్ HTML ఫైల్స్ కింద లోడ్ అవ్వకుండా కరెక్ట్గా లోడ్ అవుతాయి అనమాట. సో ఆ ఇష్యూ ఏంటనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో అప్లికేషన్ని లైవ్లో డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని బిల్డ్ చేయాలన్నమాట. సో npm run build. సో ఇది ఏం చేసిద్ది అంటే రియాక్ట్ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకొని మనకి బిల్డ్ చేసిద్ది. సో మనకు ఒక బిల్డ్ ఫోల్డర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుద్ది. ఇందులో మనకి index.html ఇంకా JavaScript ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినవి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్లో ఉన్న ఈ ఫైల్స్. సో తర్వాత దాంతోపాటు index.html ఇంకా స్టాటిక్ ఫైల్స్ వస్తాయి అన్నమాట. అవి ఏంటంటే JavaScript ఫైల్స్. సో ఇప్పుడు చూస్తే మనకి index.html వచ్చింది. అలానే ఇక్కడ స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో మన CSS ఇంకా JS సంబంధించినవన్నీ కూడా చంక్స్ కింద క్రియేట్ అయ్యాయి అనమాట. సో వీటిని మనం రీడ్ చేయలేము.
సో ఇవన్నీ కూడా ఒక వెబ్ ప్యాక్ యూజ్ చేసుకొని బిల్డ్ అవుతాయి ఇవన్నీ. సో ఒకసారి HTMLని నేను ఫార్మాట్ చేస్తాను. సో ఫార్మాట్ డాక్యుమెంట్ విత్ HTML అంటే నాకు ఫార్మాట్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి కోడ్ చూస్తే మీరు, సో మన సేమ్ ఇంతకుముందు ఇక్కడ పబ్లిక్లోని HTML ఫైలే ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇందులో మనం ఈ స్టాటిక్లో ఉన్న జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఇంకా CSS ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ లింక్ అయి ఉంటాయి. సో ఇందువల్ల మన బ్రౌజర్ అనేది HTMLని, CSSని ఇంకా జావా స్క్రిప్ట్ని సపోర్ట్ చేసిద్దని చెప్పుకున్నాం కదా. సో అందువల్ల ఈ బిల్డ్ అనేది క్రియేట్ చేసాము. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం డిప్లాయ్ చేసి చూద్దాం. అంటే లైవ్కి డిప్లాయ్ చేసే ముందు నేను లోకల్లో చెక్ చేసి చూపిస్తాను. అంటే XAMPP అనేది కూడా ఒక సర్వర్ కదా. సో XAMPP సర్వర్లో నేను బిల్డ్ని డిప్లాయ్ చేసి మీకు చూపిస్తాను. సో బిల్డ్ని కాపీ చేసుకొని నేను XAMPP అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఒకవేళ మీకు తెలియాలనుకుంటే ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది క్లిక్ చేసుకొని XAMPP ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో htdocsలో ఎగ్జాంపుల్ నేను రౌటింగ్ యాప్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో ఈ బిల్డ్ ఫైల్స్ అన్ని పేస్ట్ చేశాను. సారీ, వీటిని డిలీట్ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాను. సో బిల్డ్ని డైరెక్ట్ పేస్ట్ చేశాను కదా. సో లోపల ఉన్న కంటెంట్ని కట్ చేసి బయట పెడుతున్నాను. ఇంకా బిల్డ్ ఫోల్డర్ అనేది అవసరం లేదు, దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లేటెస్ట్ బిల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను XAMPP అనేది రన్ చేస్తాను. సో నేను యాక్చువల్గా XAMPPని అడ్మినిస్ట్రేటర్గా ఇన్స్టాల్ చేశాను. సో అందువల్ల అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను ఆటోమేటిక్ స్టార్ట్ పెట్టాను. సో అందుకే నాకు స్టార్ట్ అయిపోతున్నాయి. ఒకవేళ మీకు అపాచీ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తే అపాచీ సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ అని చెప్పేసి /రౌటింగ్ యాప్ అంటే నా ఫోల్డర్ నేమ్ రౌటింగ్ యాప్ అని ఇచ్చాను కదా. సో XAMPPలో నేను డిప్లాయ్ చేసిన ఫోల్డర్ని యాక్సెస్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం చూపించట్లేదు, కేవలం ఇక్కడ టైటిల్ మాత్రం వస్తుంది. ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం ప్రాబ్లం ఏంటన్నది. సో కన్సోల్లో చూస్తే ఇక్కడ మీరు చూడండి 404 అని చూపిస్తుంది కదా. అంటే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి 404 ఉంటున్నాయి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ ప్రతి స్లాష్ ముందు డాట్ అనేది పెడితే మనకి ఆ ఎర్రర్ పోద్ది అనమాట. సో దానికి ఏం చేయాలి అంటే, సో ప్రతిదానికి ఇక్కడ ప్రతిసారి మనం చేంజ్ చేయలేము కదా. సో కాబట్టి package.jsonలో ఇక్కడ హోమ్ పేజ్ అని చెప్పేసి డాట్ అని పెడితే ఆటోమేటిక్గా డాట్ అనేది యాడ్ అవుద్ది అనమాట. ఒకసారి మళ్ళీ రీబిల్డ్ చేద్దాం npm run build యూజ్ చేసి. సో రీబిల్డ్ చేసిన ప్రతిసారి ఏమవుతాయి అంటే ఇంతకు ముందు చేసిన బిల్డ్ అంతా డిలీట్ అయిపోయి కొత్త బిల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్డ్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి మళ్ళీ ఈ కోడ్ చూద్దాం. దీన్ని ఒకసారి ఫార్మాట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పార్ట్స్ అన్ని కూడా ./ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి సేమ్ దీన్నే మళ్ళీ XAMPPలోని ఫోల్డర్కి కాపీ చేద్దాం. సో ఈసారి నేను డైరెక్ట్ కంటెంట్స్ అన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ రౌటింగ్ యాప్లో. సో ఇందులో నేను రీప్లేస్ చేస్తున్నాను ఫైల్స్ అన్నీని. సో రీప్లేస్ చేసాక ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తున్నాను. అంటే లోకల్ హోస్ట్ /రౌటింగ్ యాప్ని ఉంది కదా, దీన్ని నేను రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకసారి డాష్బోర్డ్ని యాక్సెస్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే వేరే డిఫరెంట్ పేజ్ వస్తుంది. ఒకసారి నేను ప్రాజెక్ట్స్ యాక్సెస్ చేస్తున్నాను. యాక్సెస్ చేసాక రీఫ్రెష్ చేయండి. సో 404 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ ఇష్యూ మనకి రాకూడదంటే మనం ఏం చేయాలంటే బ్రౌజర్ రౌటర్ బదులు రౌటింగ్లో హ్యాష్ రౌటర్ అనేది యూజ్ చేయాలి. సో అది ఎలా అంటే index.jsలో ఇక్కడ మనం బ్రౌజర్ రౌటర్ యూజ్ చేసాం కదా, దీన్ని తీసేసి హ్యాష్ రౌటర్ అని పెట్టండి. ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయండి. సో బిల్డ్ అయిన ఫైల్స్ని మళ్ళీ కాపీ చేసుకొని ఆ XAMPP ఫోల్డర్లోకి పేస్ట్ చేయాలి. సో కాపీ చేశాను. సో XAMPP ఫోల్డర్లో మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను. సో రీప్లేస్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చెక్ చేద్దాం. సో ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చివరిని హ్యాష్ వచ్చింది కదా. ఇప్పుడు నేను డాష్బోర్డ్ని యాక్సెస్ చేసి రీఫ్రెష్ చేసినా నాకు డాష్బోర్డే ఉండిద్ది. అలానే మై ప్రాజెక్ట్స్ని యాక్సెస్ చేసి రీఫ్రెష్ చేసినా మై ప్రాజెక్ట్స్ ఉండిద్ది. సో ఇలా మనం దేన్ని యాక్సెస్ చేస్తే అది ఉండిద్ది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ని యాక్సెస్ చేసే ముందు ఫస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అనేది చేయాలి ఖచ్చితంగానే, లేదంటే మీకు ఈ డాష్బోర్డ్ కానీ ఈ ఫీచర్స్ ఏమి కూడా మీకు అవైలబుల్గా ఉండవు అనమాట. సో ఈ విధంగా మనం ఈ హ్యాష్ రౌటర్ యూజ్ చేసుకుంటే మనకి ఈ రీఫ్రెష్ ప్రాబ్లం 404 ప్రాబ్లం రాదనమాట. సో మనం మనం XAMPPలో రన్ చేసాము. సో XAMPPలోనే కాకుండా మనకి npm ప్యాకేజ్ ఒకటి ఉందన్నమాట. అదేంటి అంటే సర్వ్ అని చెప్పేసి ఉంది. సర్వ్ని మనం గ్లోబల్గా ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఈ కమాండ్ యూజ్ చేసుకుంటే మనకి ప్రొడక్షన్ బిల్డ్ అనేది రన్ అవుద్ది అనమాట. ఒకసారి అది కూడా ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే npm serve -g అని చెప్పేసి
ఇన్స్టాల్ చేస్తున్నాను. సో సర్వ్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే సర్వ్ -s మనది ఏదైతే బిల్డ్ అనేది క్రియేట్ అయిందో ఆ బిల్డ్ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో బిల్డ్ అని చెప్పేసి ఉంది కాబట్టి బిల్డ్ వేసినాను. సో ఇప్పుడు నాకు 5000 పోర్ట్లో ఈ సర్వర్ అనేది రన్ అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసి యాక్సెస్ చేస్తాను. సో దీన్ని యాక్సెస్ చేస్తే నాకు సో అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను లాగిన్ అయితే మిగతా అన్ని యాక్సెస్ వస్తాయి నాకు. సో ఇలా గిటబ్ యూజర్స్ని, యూట్యూబ్ యూజర్స్ని, నార్మల్ మన అప్లికేషన్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది అనమాట. సేమ్ ఇది మనం ఎగ్జాంప్ యూజ్ చేసాము, ఇది సర్వ్ని గ్లోబల్గా ఇన్స్టాల్ చేసుకొని చేసాం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా డిప్లాయింగ్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గిటబ్ పేజెస్ అనమాట. సో ఇందులో చెప్పే ఏ సర్వీస్ అయినా కూడా ఫస్ట్ మీరు సైన్ అప్ అయ్యి తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సో ప్రతి సర్వీస్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వాలి, లేదంటే మీకు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరనమాట. సో గిటబ్ వచ్చేసరికి ఆ గిటబ్ నార్మల్గా మీరు సైన్ అప్ అయ్యి సైన్ ఇన్ అవుతారు కదా, తర్వాత ఏం చేస్తారంటే గిట్ని ఇన్స్టలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం గిట్ ఇన్స్టలైజ్ చేసుకోవడానికి గిట్ ఇనిట్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. తర్వాత మీరు గిట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలన్నమాట. ఒకసారి గిటబ్ ఓపెన్ చేయండి. సో మీ యూజర్ నేమ్తో గిటబ్ అనేది లాగిన్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చింది అనమాట, న్యూ రిపాజిటరీ అని క్లిక్ చేయండి. ఇక్కడ రిపాజిటరీ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ నేను డిప్లాయింగ్ యాప్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇంకా నేను పబ్లిక్ ఫోల్డర్ పెడుతున్నాను, ఎందుకంటే పబ్లిక్లోనే మనకి ఫ్రీగా దీన్ని హోస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ పెడితే మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో పబ్లిక్ పెట్టి క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేస్తున్నాను. సో నాకు డిప్లాయింగ్ యాప్ అనేది రిపాజిటరీ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను గిట్కి యాడ్ చేయాలి. సో కాబట్టి ఈ 3 కమాండ్స్ నేను రన్ చేస్తాను అనమాట. గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి. సో గిట్ యాడ్ డాట్ అంటే నాకు ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా గిట్కి యాడ్ అవుతాయి. తర్వాత గిట్ కమిట్ -m అని చెప్పేసి నేను మెసేజ్ రాస్తాను. సో ఫస్ట్ కమిట్ కాబట్టి ఫస్ట్ కమిట్ అని చెప్పేసి రాస్తున్నాను. తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. సో మాస్టర్ అనేది బ్రాంచ్ నేమ్ అనమాట. బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఉంది కదా, సో ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఇస్తాం. ఎంటర్ చేస్తే సో ఇక్కడ ఇలా డైరెక్ట్ చేస్తే మనకి పుష్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసిన దాన్ని దీనికి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ క్రియేట్ చేసాం కదా, దీన్ని మనం రిమోట్ కాబట్టి ఈ రిమోట్ని మనం ఇక్కడ యాక్సెస్ చేయాలి. సో ఇక్కడ మనం రిమోట్ని యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఈ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అనేది రన్ చేయాలి. సో రన్ చేస్తే ఇప్పుడు మనకి మన చేంజెస్ అన్నీ కూడా గిట్కి పుష్ అవుతాయి అన్నమాట. సో మీకు గిట్ గురించి ఇంకా కంప్లీట్గా తెలియాలనుకుంటే నేను గిట్ క్రాష్ కోర్స్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అది క్లిక్ చేసి గిట్ గురించి ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోండి. సో ఇప్పుడు మనకి ఫైల్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ అయిపోయాయి. సో మన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫస్ట్ వచ్చేసి గిటబ్ పేజెస్. సో ఇందులో ఫస్ట్ ఈ పార్ట్ చేసాము. సెకండ్ ఏంటంటే సెట్టింగ్స్కి వెళ్ళాలి. సో సెట్టింగ్స్కి వెళ్ళి తర్వాత ఏం చేయాలి, గిటబ్ పేజెస్కి వెళ్ళాలి. సో కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ గిటబ్ పేజెస్ అని ఉంటాయి. తర్వాత చూజ్ మాస్టర్ బ్రాంచ్. సో ఇక్కడ మనకి నన్ అని ఉంది కదా, ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయాలి. సో సేవ్ అని క్లిక్ చేయగానే మనకి డిప్లాయ్ అయిపోయినట్టు అనమాట. సో డిప్లాయ్ అయిన తర్వాత మనకి కొంచెం టైం తీసుకునేది, ఒక 2 or 3 minutes. 2-3 minutes తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, యువర్ సైట్ ఈజ్ రెడీ టు బి పబ్లిష్డ్ అని చెప్పేసి ఈ URLలో మనకి సైట్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఒకసారి ఒక 2 minutes తర్వాత రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి యువర్ సైట్ ఈజ్ పబ్లిష్డ్ అన్నది కదా. సో ఒకసారి దీన్ని యాక్సెస్ చేయండి. సో యాక్సెస్ చేస్తే మనకి రీడ్మీ ఫైల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ రిపాజిటరీలో ఆ రీడ్మీ ఫైల్ అనేది డిఫాల్ట్గా చూపించిద్ది. సో ఇప్పుడు మన బిల్డ్ అంతా ఇందులో ఉండి బిల్డ్ అనే ఫోల్డర్లో ఉంది కదా. సో ఇక్కడ చూస్తే మీరు కోడ్లో ఇక్కడ మనకి బిల్డ్ అనేది లేదు. సో అందువల్ల మనం బిల్డ్ని యాక్సెస్ చేయలేకపోతున్నాం. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ గిట్ ఇగ్నోర్లో ప్రొడక్షన్ ఉంది కదా, ఈ బిల్డ్ని ఇక్కడ రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడు ఏమవుద్దంటే బిల్డ్ అనేది కూడా మనం పుష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ గిట్కి యాడ్ చేసి పుష్ చేయండి. గిట్ యాడ్ గిట్ కమిట్ అప్డేటెడ్ బిల్డ్ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఇది ఎంటర్ చేయగానే మన బిల్డ్ ఫైల్స్ అన్నీ కూడా గిట్కి పుష్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇది రీఫ్రెష్ చేసి చూస్తే మనకి ఇక్కడ బిల్డ్ ఫోల్డర్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ డిప్లాయింగ్ యాప్ తర్వాత బిల్డ్ అని చెప్పేసి బిల్డ్/ అని చెప్పేసి ఎంటర్ చేస్తే మనకి మన సైట్ అనేది డిప్లాయ్ అయిపోయింది. సో కాబట్టి మనం గిటబ్లో ఈ డొమైన్ యూజ్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో ఒకసారి ఇక్కడ చూస్తే మీరు
ఇందులో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, సో అందువల్ల లాగిన్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ ఇందులో ఫీచర్స్ మనం యాక్సెస్ చేయాలంటే అడ్మిన్తో మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఫీచర్స్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే గిటబ్ యూజర్స్ కానీ యూట్యూబ్ యూజర్స్ కానీ సో అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. సేమ్ మనం ఇక్కడ లోకల్లో ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ దాన్ని మనం గిటబ్కి డిప్లాయ్ చేసాం. సో ఇక్కడ యూఆర్ఎల్ చూస్తే మీరు venkateshmogli.github.io అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మన డొమైన్ నేమ్ అనమాట. సో మిగతా ఇదంతా కూడా మన యూఆర్ఎల్. సో దీన్ని మొత్తం మనం షేర్ చేసుకోవచ్చు అనమాట, ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటే దీన్ని. సో ఇలా మనం గిటబ్లోకి పుష్ చేస్తాం సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి నెట్లిఫై అనమాట. సో నెట్లిఫై ఎలా అంటే ఫస్ట్ నెట్లిఫై అని చెప్పేసి నెట్లో సెర్చ్ ఇక్కడ ఎంటర్ చేయండి netlify.com. సో ఇది ఎంటర్ చేయగానే మనకి ఈ హోమ్ పేజ్ వచ్చింది. సో ఇక్కడ మీరు సైన్ అప్ అయితే మీకు లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లాగిన్ అయితే నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను, సో డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది అనమాట. లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఇక్కడ చూపించింది. సో మనం డిప్లాయ్ చేసిన సైట్లు అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే సైట్స్కి వెళ్ళండి. సో సైట్స్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ఆప్షన్ వచ్చింది అనమాట. సో మన దగ్గర ఏదైతే బిల్డ్ ఫోల్డర్ ఉందో ఆ బిల్డ్ ఫోల్డర్ని డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా అది అప్లోడ్ చేస్తుంది. అప్లోడ్ చేసి సైట్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సో సైట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది. ఇక్కడ నేమ్ అనేది కూడా ఆటోమేటిక్గా ఇచ్చిద్ది అనమాట. ఒకసారి దీన్ని యాక్సెస్ చేస్తే మీకు మన సైట్ అనేది యాక్సెస్ అయిపోద్ది. సో చూడండి ఇక్కడ netlify.app అని చెప్పేసి చివరిలో నేమ్ అనేది అంటే డొమైన్ నేమ్ అనేది యాడ్ అవుద్ది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా లాగిన్ అవ్వాలి. సేమ్ ఏ అప్లికేషన్ అయినా సరే మనం లాగిన్ అయితేనే కానీ ఇవి యాక్సెస్ ఉండకుండా మనం కండిషన్ పెట్టాం కదా. సో సేమ్ ఇలానే మన నార్మల్ లోకల్లో అయితే వర్క్ అవుతుందో ఇక్కడ లైవ్లో కూడా అలా వర్క్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా మనం నెట్లిఫైలో కూడా డిప్లాయ్ చేస్తాం. సో ఈ విధంగా మనం 2 సర్వీసెస్ని యూజ్ చేసుకొని డిప్లాయ్ చేసాం. అంటే గిటబ్ని ఇంకా నెట్లిఫై యూజ్ చేసుకొని డిప్లాయ్ చేసాము. నెక్స్ట్ హీరోకు ఇంకా ఫైర్ బేస్ గురించి కూడా చూద్దాం. సో హీరోకు వచ్చేసరికి సేమ్ ఇప్పుడు క్రియేట్ చేసినట్టే heroku.comకి వెళ్ళాలి. సో heroku.comకి వెళ్తే మీరు నార్మల్ ఫస్ట్ సైన్ అప్ అడుగుద్ది, తర్వాత లాగిన్ అవుతారు. సో అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇలా చూపిస్తుంది. సో ఇది ఎర్రర్ కాదనమాట, జస్ట్ వార్నింగ్స్ అలా చూపిస్తుంది అంతే. సో ఇప్పుడు ఇందులో మనం అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఉంది కదా బటన్, న్యూ క్లిక్ చేసి క్రియేట్ న్యూ యాప్ ఉంది కదా ఇది క్లిక్ చేసి మన యాప్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో రౌటింగ్ యాప్ అని చెప్పేసి ఇస్తే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటే చూపిస్తుంది. సో యాప్ V1 చెప్పేసి ఇస్తున్నాను. సో V1 వెర్షన్ 1 అని. ఇప్పుడు క్రియేట్ యాప్ అని క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఇందులో మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారనమాట. ఈ డిప్లాయ్ ట్యాబ్లో మనకి ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఇందులో సేమ్ అవే రాశారనమాట. క్రియేట్ Node.js యాప్, తర్వాత ఇన్స్టాల్ Heroku CLI సాఫ్ట్వేర్. సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది అనమాట. ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ ఉంది కదా అది క్లిక్ చేయండి. తర్వాత 64-bit అనేది క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది మనకి డౌన్లోడ్ అవుద్ది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో కాబట్టి నాకు ఆల్రెడీ అది అవైలబుల్ ఉండిద్ది అనమాట. సో దాని తర్వాత ఏం చేయాలంటే Heroku లాగిన్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, డిప్లాయ్ ట్యాబ్లోనే కమెంట్స్ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ Heroku లాగిన్ చేయాలి. సో లాగిన్కి ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ మన ప్రాజెక్ట్కి వెళ్ళి Heroku లాగిన్ ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేస్తే మనకి బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. బ్రౌజర్లో మనం లాగిన్ అయ్యాం లేదని చెప్పేసి చెక్ చేసిద్ది అనమాట. సో ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి ఇప్పుడు లాగిన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా ఇక్కడ నేను నా ఈమెయిల్తో లాగిన్ అయినట్టు చూపిస్తుంది అనమాట. లాగిన్ యాజ్ నా ఈమెయిల్ అడ్రస్ చూపిస్తుంది. సో Herokuకి నేను లాగిన్ అయిపోయాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం గిట్కి యాడ్ చేయాలన్నమాట. సో గిట్ అనేది ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి జస్ట్ ఈ రిమోట్ అనేది యాడ్ చేయాలి. సో రిమోట్ యాడ్ చేస్తే మనకి Herokuలో కూడా ఒక గిట్ అనేది ఉండిద్ది. సో దానికి ఇది రిమోట్ యాడ్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఒకవేళ రిమోట్ ఏవేవి ఉన్నాయని చూడాలనుకుంటే గిట్ రిమోట్ -v అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు రిమోట్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తుంది అనమాట. ఇది కింద ఉన్నదేమో ఆరిజిన్ అనేది మన గిట్హబ్ సంబంధించింది, పైన ఉన్నదేమో Herokuకి సంబంధించింది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గిట్ ఇవన్నీ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ మనం పుష్ చేయాల్సినవి ఏమి లేవు. సో ఆల్రెడీ మొత్తం అన్నీ పుష్ చేసాము, కమిట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే గిట్ పుష్ Heroku మాస్టర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ కమాండ్ రన్ చేయాలి. సో మాస్టర్ అంటే సేమ్ మన బ్రాంచ్ అనమాట. ఇంతకుముందు ఆరిజిన్ అని పెట్టాము అంటే ఇది, ఇప్పుడు Heroku అని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే
హీరోకి పుష్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఎంటర్ చేయండి. సో ఇది ఏం చేసిద్ది అంటే హీరోకి పుష్ చేసి తర్వాత అక్కడ బిల్డ్ చేసిద్ది అనమాట. సో మనం ఏవైతే బిల్డ్ కమాండ్స్ రాసామో package.jsonలో ఇక్కడ మీరు స్క్రిప్ట్లో చూస్తే బిల్డ్కి ఈ స్క్రిప్ట్ రియాక్ట్ స్క్రిప్ట్స్ బిల్డ్ అని చెప్పేసి రాస్తుంది కదా. సో ఈ కమాండ్ అనేది రన్ అవుద్ది అనమాట అక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ చూడండి మనకి ఇన్స్టాలింగ్ నోడ్ మాడ్యూల్స్ అంటుంది. సో నార్మల్గా మనం గిట్ నుంచి ఎలా అయితే పుల్ చేసుకున్న తర్వాత క్లోన్ చేసుకున్న తర్వాత నోడ్ మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేస్తామో సేమ్ అలానే ఈ హీరోకు కూడా మనం అప్లోడ్ చేసిన టోటల్ కోడ్ని తీసుకొని దాన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసిద్ది అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు చూస్తే మనకి బిల్డ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ఇక్కడ రియాక్ట్ స్క్రిప్ట్స్ బిల్డ్ అనేది అంటే ఈ కమాండ్ రన్ చేస్తుంది ఇప్పుడు. సో దీని తర్వాత మనకి బిల్డ్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇది క్రియేట్ అయ్యే ముందు డిఫాల్ట్గా మనకి అవుట్పుట్ అనేది ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ ఓపెన్ యాప్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ యాప్ అయితే ఇలా ఉంటుంది అనమాట, హీరోకు వెల్కమ్ టు యువర్ న్యూ పేజ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మన కోడ్ అనేది డిప్లాయ్ అయిన తర్వాత మన అప్లికేషన్ అక్కడ చూపించాలి. సో ఒకసారి డిప్లాయ్ అయిన తర్వాత చూద్దాం. సో బిల్డ్ అనేది డిప్లాయ్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ పాత్లో మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా, సేమ్ ఇదే పాత్ అది. సో ఒకసారి దీన్ని మీరు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మన అప్లికేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసిద్ది అనమాట. సో ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు మనం నెట్లిఫై ఇంకా గిటబ్లో ఎలా అయితే హోస్ట్ చేసామో సో ఇక్కడ కూడా అలానే డిప్లాయ్ చేసాము. సో ఇంకా మన అప్లికేషన్ అనేది సేమ్ అక్కడ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం హీరోకులో కూడా డిప్లాయ్ చేయగలిగాము. నెక్స్ట్ ఫైర్ బేస్ గురించి చూద్దాం. సో ఫైర్ బేస్ కూడా సేమ్ దీనిలానే అనమాట. సో firebase.google.com అని చెప్పేసి యాక్సెస్ చేస్తే ఇక్కడ గో టు కన్సోల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇది క్లిక్ చేయండి. సో డిఫాల్ట్గా మీరు మీ జీమెయిల్తో లాగిన్ అయ్యి ఉంటారు. సో కాబట్టి మీ జీమెయిల్ అనేది అక్కడ చూపించిద్ది. సో ఫైర్ బేస్లో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. సో మీ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ శాంపుల్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తే శాంపుల్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ నాకు ఓన్లీ ఒక ప్రాజెక్ట్ లిమిట్ ఉందంట. సో నేను ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్ని ఒక దాన్ని చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూ క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ని చూస్ చేసుకోండి. ఇది మీ ఈమెయిల్ అనమాట. సో ఇక్కడ యాడ్ ఫైర్ బేస్ అనగానే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను శాంపుల్ ప్రాజెక్ట్ అన్నది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఇక్కడ హోస్టింగ్ అనేది ఉంది కదా, క్లిక్ చేస్తే మనం హోస్ట్ చేసిన హిస్టరీ అనేది చూపించిద్ది అనమాట. మనం ఎప్పుడు హోస్ట్ చేసాము ఇంకా దాని హోస్టింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించిద్ది. సో ఇక్కడ చూస్తే ఈ సైట్ని నేను ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే నాకు సైట్ అనేది యాక్సెస్ అవుద్ది. సో ఈ పర్టికులర్ డేట్స్లో నేను దీన్ని డిప్లాయ్ చేసినట్టు చూపిస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు నేను దీన్ని ఫైర్ బేస్ అనేది నేను ఇన్స్టలేట్ చేయాలి కదా ఇక్కడ మన అప్లికేషన్లో. సో ఎలా ఇన్స్టలేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఫైర్ బేస్ ప్రాజెక్ట్లో అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం మనం. తర్వాత ఫైర్ బేస్ టూల్స్ అనే దాన్ని మనం గ్లోబల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ npm i firebase tools -g అని చెప్పేసి ఫైర్ బేస్ టూల్స్ని గ్లోబల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫైర్ బేస్ కమాండ్స్ అనేవి యాక్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఫైర్ బేస్ లాగిన్ అని ఫైర్ బేస్ ఇనిట్ ఇవన్నీ కూడా మనకి యాక్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఫైర్ బేస్ టూల్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఫైర్ బేస్ లాగిన్ అని చెప్పేసి కమాండ్ రన్ చేస్తే నేను ఫైర్ బేస్కి లాగిన్ అవ్వచ్చు. సేమ్ ఇంతకుముందు హీరోకు లాగిన్ ఎలా చేశానో అలానే ఫైర్ బేస్ లాగిన్ అనేది ఫైర్ బేస్ ద్వారా చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉండడం వల్ల లాగిన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఒకవేళ నేను లాగౌట్ అవ్వాలనుకుంటే ఫైర్ బేస్ లాగౌట్ అనేది ఎంటర్ చేస్తే నేను లాగౌట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ నేను లాగిన్ అవ్వాలనుకుంటే సేమ్ ఫైర్ బేస్ లాగిన్ అనేది యాక్సెస్ చేస్తున్నాను. సో ఎలా అని చెప్పేసి ఉంది కదా, నేను నో అని చెప్పేసి చూస్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ మెయిల్ని నేను యాక్సెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఎలా అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఫైర్ బేస్ అనేది లాగిన్ అయింది. సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా లాగిన్ అయినట్టు చూపిస్తుంది. సో ఈ ట్యాబ్ని క్లోజ్ చేసేయచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫైర్ బేస్ ఇనిట్ అనమాట. అంటే ఫైర్ బేస్ని మన ప్రాజెక్ట్కి ఇనిషియలైజ్ చేస్తాం. ఎలా అంటే ఫైర్ బేస్ ఇనిట్ అని చెప్పేసి కమాండ్ని ఎంటర్ చేస్తే మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుద్ది అనమాట. సో ఫస్ట్ ప్రొసీడర్ లేదని అడుగుతుంది. సో ఎస్ అని ఎంటర్ చేయండి. తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూస్ చేసుకొని స్పేస్ ఇవ్వండి. తర్వాత ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు లేదా కొత్తదని చెప్పేసి అడుగుతుంది కదా. సో యూజ్ ఎగ్జిస్టింగ్, ఎందుకంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా ఇక్కడ ప్రాజెక్ట్ని, శాంపుల్ ప్రాజెక్ట్ని. సో కాబట్టి యూజ్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ శాంపుల్ ప్రాజెక్ట్ ఉంది కదా. సో ఇదే శాంపుల్ ప్రాజెక్ట్ అనమాట.
సో ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పబ్లిక్ డైరెక్టరీగా ఏ ఫోల్డర్ని యూజ్ చేయాలనుకుంటుంది అని చెప్పేసి అంటుంది. సో మనం బిల్డ్ ఫోల్డర్ని యూజ్ చేస్తున్నాం కదా, సో అందుకని బిల్డ్ అని ఇస్తున్నాను. తర్వాత సింగిల్ పేజ్ అప్లికేషన్ కింద యూజ్ చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్ అని చెప్పేసి ఇస్తున్నాను. తర్వాత ఆటోమేటిక్ డిప్లాయ్ అని అడుగుతుంది అనమాట. సో దీని గురించి నేను తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి నో అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత బిల్డ్ ఆన్ ఇండెక్స్ ఫైల్ని ఎగ్జిస్ట్ ఓవర్ రైట్ చేయమంటుంది. సో నో అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఫైర్ బేస్ అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫైర్ బేస్ డిప్లాయ్ అనేది చేయాలన్నమాట. సో ఫైర్ బేస్ డిప్లాయ్. సో ఫైర్ బేస్ డిప్లాయ్ చేయగానే మన దగ్గర బిల్డ్ ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఈ బిల్డ్ ఫైల్స్ అన్నీ కూడా డిప్లాయ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో అప్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ని యాక్సెస్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది చూపించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి యాప్ అనేది రన్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ లాగిన్ తర్వాత నాకు డాష్ బోర్డ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఫైర్ బేస్లో కూడా డిప్లాయ్ చేసాము. సో ఫైనల్గా మనం టోటల్గా 4 సర్వీసెస్లో మనం డిప్లాయ్ చేసాము. ఇప్పుడు ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ గురించి చూద్దాం. సో ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఏదైనా చేంజెస్ అనేవి చేయాలి అంటే మనం నార్మల్గా ప్రతిసారి ఆ గిటబ్లోకి మనం పుష్ చేయడం, సో ఇలాంటివన్నీ చేయాలి కదా. సో ఇలా కాకుండా మన గిట్కి యాక్సెస్ చేయగానే అంటే ఒక గిట్కి కనెక్ట్ అయ్యి ఉంటే సో ఆటోమేటిక్గా పుష్ చేయగానే గిట్కి మిగతా అన్ని సర్వీసెస్లో కూడా అది ఆటోమేటిక్ బిల్డ్ అయిపోయి మనకి అప్లికేషన్ అనేది అప్డేట్ అయిపోవాలి. సో దాన్ని మనం ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో నార్మల్ గిటబ్ పేజెస్లో అంటే మనం ఏదైనా చేంజ్ చేసి పుష్ చేస్తే అది ఆటోమేటిక్గానే అది బిల్డ్ మనం పుష్ చేస్తాం కాబట్టి అది డిప్లాయ్మెంట్ అయిపోద్ది. సో ఫస్ట్ ఒకసారి చిన్న చేంజెస్ చేసి చేంజెస్ని మనం అప్డేట్ అవుతున్నా లేదా చూద్దాం. సో ఫస్ట్ గిటబ్ పేజెస్కి చూద్దాం. సో గిటబ్ పేజెస్కి అయితే మనం ఏం చేస్తాం, నార్మల్గా ఏదైనా చేంజ్ చేసి బిల్డ్ చేయాలి. సో ఎగ్జాంపుల్గా నేను ఈ పబ్లిక్లోనే index.htmlలో టైటిల్ని ఇక్కడ ఉన్న టైటిల్ని నేను చేంజ్ చేస్తాను. సో ఫస్ట్ గిటబ్ అని చెప్పి గిటబ్ పేజెస్ అని చెప్పేసి నేను టైటిల్ చేంజ్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బిల్డ్ చేయాలి కదా. సో npm రన్ బిల్డ్ అని చెప్పేసి బిల్డ్ చేస్తున్నాను. సో బిల్డ్ అనేది అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, బిల్డ్ మనం గిట్కి పుష్ చేయాలి కదా. సో గిట్ యాడ్ అని చెప్పేసి మొత్తం చేంజెస్ అన్నీ యాడ్ చేసాము. తర్వాత గిట్ కమిట్ చేస్తున్నాము అప్డేటెడ్ అని చెప్పేసి. తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే సో మన చేంజెస్ అన్నీ గిట్కి పుష్ అవుతాయి అనమాట. సో చేంజెస్ అన్నీ పుష్ అయ్యాయి. సో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి చేంజెస్ పుష్ అయ్యలేదన్నది. ఒకసారి రీఫ్రెష్ చేస్తే మనకి చేంజెస్ అన్నీ పుష్ అయ్యాయి. ఇంకా ఇక్కడ టిక్ మార్క్ అనేది రావాలి. సో ఇది వస్తే మనకి అప్డేట్ అయినట్టు అనమాట ఇక్కడ. సో ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ టైటిల్ అనేది చేంజ్ అయింది చూడండి, రియాక్ట్ యాప్ గిటబ్ పేజెస్ అని వచ్చింది. సో మిగతా వాటికి వచ్చేసి టైటిల్ అనేది నెట్లిఫై హీరోకు అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం అప్డేట్ చేసాం అందుకని ఇక్కడ వచ్చింది అనమాట గిటబ్ పేజెస్ అని. సో ఇప్పుడు మరి నెట్లిఫైకి ఎలా చేస్తాం. సో నెట్లిఫైలో ఇప్పుడు చేంజెస్ చేయాలంటే ప్రతిసారి మనం ఇక్కడ దీనికి అప్డేట్ చేయాలనుకోండి. సో అప్డేట్ చేయాలంటే ఇక్కడ డిప్లాయ్స్కి వెళ్ళండి. డిప్లాయ్స్కి వెళ్ళి కొత్తగా ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఇప్పుడు బిల్డ్ లేటెస్ట్ బిల్డ్ ఇది కదా. సో కాబట్టి నేను ఈ బిల్డ్ని డైరెక్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో దీన్ని పట్టుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్ బిల్డ్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి పబ్లిష్డ్ అని చెప్పేసి వచ్చింది. ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ గిటబ్ పేజెస్ అని రావాలి. సో గిటబ్ పేజెస్ అనేది వచ్చేసింది. సో ఇది కూడా అప్డేట్ అయిపోయింది. సో ఇలా ప్రతిసారి బిల్డ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా గిట్కి పుష్ చేసిన వెంటనే అది అప్డేట్ అయిపోవాలంటే ఇక్కడ న్యూ సైట్ ఫ్రమ్ గిట్ అని ఉంది కదా. సో దీని ద్వారా క్రియేట్ చేస్తే మనకి గిట్కి పుష్ చేసిన వెంటనే అప్డేట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ గిటబ్ క్లిక్ చేయండి. గిటబ్ క్లిక్ చేసాక మన ఆథరైజేషన్ అనేది జరిగిద్ది. తర్వాత ఇక్కడ మనం రిపాజిటరీని చూడలేకపోతున్నాం కాబట్టి కాంట్ సీ రిపాజిటరీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మన ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ రిపాజిటరీ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ డిప్లాయింగ్ యాప్ అని చెప్పేసి ఉంది కదా, మన ప్రాజెక్ట్ రిపాజిటరీ నేమ్ ఇది కదా. సో డిప్లాయింగ్ యాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. సో సేవ్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఈ డిప్లాయింగ్ యాప్ అనేది అవైలబుల్గా ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక ఇక్కడ బిల్డ్ ఆప్షన్స్ వస్తాయి మనకి. సో బ్రాంచ్ నేమ్ వచ్చేసి మాస్టర్ బ్రాంచ్ కదా. ఇంకా మనకి బిల్డ్ కమాండ్ ఇదే కదా, npm రన్ బిల్డ్ అంటే మనం గిట్కి పుష్ చేసిన ప్రతిసారి ఈ కమాండ్ అనేది రన్ అవుద్ది అనమాట. ఇంకా పబ్లిష్ డైరెక్టరీ వచ్చేసి
ఈ బిల్డ్ అనేది కాబట్టి జస్ట్ డిప్లాయ్ సైట్ అని చేయండి. ఇప్పుడు సైట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది పాత్ సైట్ అనమాట. మనం నార్మల్ బిల్డ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసింది. ఇప్పుడు కొత్త సైట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, గిట్హబ్ కనెక్ట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు చూస్తే మనకి యాప్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఒకసారి దీన్ని యాక్సెస్ చేయండి. యాక్సెస్ చేస్తే మనకి లేటెస్ట్ బిల్డ్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ గిట్హబ్ పేజెస్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏదైనా చేంజ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో గిట్హబ్ పేజెస్ తీసి జస్ట్ నెట్లిఫై అని చెప్పేసి ఇక్కడ టైటిల్ని చేంజ్ చేశాను. ఇప్పుడు నేను జస్ట్ గిట్కి పుష్ చేస్తానంటే, అంటే బిల్డ్ అలాంటి ఏం చేయను, జస్ట్ పుష్ చేస్తాను అంతే గిట్కి. సో గిట్ పుష్ ఆరిజిన్ చేస్తున్నాను అన్నీ యాడ్ చేసి. సో ఇప్పుడు నేను గిట్కి పుష్ చేశాను. సో ఒకసారి ఒక 2 minutes వెయిట్ చేసి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. సో ప్రజెంట్ గిట్హబ్ పేజెస్ ఉంది కదా, సో ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. సో ఒకసారి దీన్ని మళ్ళీ రీఫ్రెష్ చేసి చూద్దాం అప్డేట్ అయిందా లేదా అన్నది. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక టైటిల్ అనేది అప్డేట్ అయింది చూడండి, నెట్లిఫై అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో మనం అసలు ఏం బిల్డ్ చేయకుండానే ఆటోమేటిక్గానే గిట్కి పుష్ చేయగానే ఈ నెట్లిఫై అనేది అప్డేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం నెట్లిఫైలో ఇలా ఆటోమేటిక్ డిప్లాయింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ హీరోకు చూద్దాము. సో హీరోకు వచ్చేసరికి ఇక్కడ డిప్లాయ్ ఉంది కదా, డిప్లాయ్లో గిట్హబ్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేయాలి. సో గిట్హబ్ క్లిక్ చేసి ఇక్కడ మీ రిపాజిటరీ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. సో మన రిపాజిటరీ వచ్చేసి డిప్లాయింగ్ యాప్ కదా. సో దీన్ని ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ అవైలబుల్ ఉంది వచ్చింది. ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేయండి. సో కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ కిందన మనకి ఎనేబుల్ ఆటోమేటిక్ డిప్లాయ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మన మాస్టర్ బ్రాంచ్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే డిప్లాయ్ చేసిద్ది అనమాట. సో ప్రజెంట్ నా హీరోకి అకౌంట్లో ప్రాబ్లం ఉందన్నమాట, అంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ ఫీచర్ అనేది వర్క్ అవ్వదు అనమాట హీరోకుకి. సో కాబట్టి హీరోకులో అయితే ఇలా ప్రస్తుతానికి ఇలా అయితే వర్క్ అవ్వట్లేదు. సో నార్మల్గా గిట్కి హీరోకులో ఉన్న గిట్కి పుష్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఫీచర్ చూద్దాం. సో ఫైర్ బేస్లో మనం ఈ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫైర్ బేస్లో సేమ్ ఇంతకుముందు ఇనిషియలైజ్ చేసినట్టు ఇక్కడ కూడా చేస్తాం అనమాట. సో ఎలా అంటే, సో ఫైర్ బేస్ ఇనిట్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. సో ఈ కమాండ్ రన్ చేయగానే మళ్ళీ కొత్తగా ఇనిషియలైజ్ చేస్తున్నాము ఇప్పుడు గిట్ తోటి. సో వై అని ఎంటర్ చేస్తే ఎస్ అని. ఇప్పుడు నెక్స్ట్ హోస్టింగ్ చూస్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ మన ప్రాజెక్ట్ అనేది సెట్ చేసాం కాబట్టి అది మళ్ళీ క్రియేట్ చేయట్లేదు అనమాట. ఇంకా పబ్లిక్ డైరెక్టరీ వచ్చేసి బిల్డ్ అని ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాబట్టి ఎస్ అని. నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట. సో గిట్హబ్తో మనం ఆటోమేటిక్ బిల్డ్స్ అనేవి చేయాలని అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. సో ఎస్ అని ఇస్తే మనకి ఈ బిల్డ్లో ఇండెక్స్ ఫైల్ ఓవర్ రైట్ చేయకూడదు. సో నో అని ఇవ్వండి. సో ఇప్పుడు మనకి ఫైర్ బేస్ CLIలో లాగిన్ అనేది అయింది. తర్వాత ఇక్కడ గిట్హబ్ రిపాజిటరీ అనేది ఇవ్వాలన్నమాట. సో గిట్హబ్ రిపాజిటరీ వచ్చేసి మన యూజర్ నేమ్ తర్వాత రిపాజిటరీ నేమ్ అనమాట. సో ఒకసారి ఇక్కడ గిట్హబ్కి వెళ్తే పైన యూజర్ నేమ్ ఇంకా రిపాజిటరీ నేమ్ ఉంటుంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి రిపాజిటరీ అనేది యాడ్ చేసాము. సో రిపాజిటరీ యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెటప్ వర్క్ ఫ్లో అని చెప్పేసి అంటుంది. మనం డిప్లాయ్ చేసే ప్రతిసారి రన్ బిల్డ్ అనేది జరగాలి కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఇంకా దాని కమాండ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు ఆటోమేటిక్గానే. సో npm రన్ బిల్డ్ అని చెప్పేసి ఇస్తున్నాం కదా, సో npm రన్ బిల్డ్ అని ఇచ్చి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మన ఈ కమెంట్స్ అనేవి ఎంటర్ అవుతాయి. అంటే ఈ 2 ఇచ్చేసినా సరే అవుతుంది అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ PR ఏదైనా క్రియేట్ చేయనప్పుడు అంటే పుల్ రిక్వెస్ట్ ఏదైనా మెర్జ్ అయినప్పుడు ఆటోమేటిక్ డిప్లాయ్ అవ్వాలని అడుగుతుంది. సో ఎస్ అని ఇవ్వండి. ఇంకా నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ అని చెప్పేసి అంటుంది. సో మాస్టర్ బ్రాంచ్ కాబట్టి మాస్టర్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇది ఎంటర్ చేస్తే మనకి ఈ గిట్ ఇనిట్ అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫైర్ బేస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం గిట్కి పుష్ చేద్దాం. గిట్ కమిట్ -m ఫైర్ బేస్ అప్డేటెడ్. సో గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. సో ఇప్పుడు గిట్కి పుష్ చేస్తాం ఫైర్ బేస్ చేంజెస్ అన్ని. ఇప్పుడు ఒకసారి టైటిల్ చేంజ్ చేసి మళ్ళీ పుష్ చేద్దాం. సో ఇక్కడ టైటిల్ చేంజ్ చేసాను ఫైర్ బేస్ అని. మళ్ళీ గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. సో ఇప్పుడు నేను టైటిల్ చేంజ్ చేశాను కదా, సో ఇప్పుడు నాకు నెట్లిఫైలో ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. నెక్స్ట్
అలానే ఫైర్ బేస్లో కూడా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు డిప్లాయ్ అయిపోయినట్టు అనమాట. సో డిప్లాయ్ అయిన ప్రతిసారి వెంటనే రాదనమాట, కొంచెం టైం తీసుకునిద్ది, ఒక 2-3 మినిట్స్ అలా టైం తీసుకునిద్ది. సో ఇప్పుడు ఒకసారి నెట్లిఫై యాక్సెస్ చేస్తే ఇక్కడ ఫైర్ బేస్ అప్డేట్ అయిపోయింది. అలానే ఈ శాంపుల్ ప్రాజెక్ట్ డాట్ వెబ్ డాట్ యాప్ ఉంది కదా, సో ఇది మన ఫైర్ బేస్ది. సో ఇది కూడా ఒకసారి రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ చూడండి గిటప్ పేజెస్ ఉంది ఇంకా. సో ఒకసారి ఇక్కడ గిటప్ పేజెస్ని ఇక్కడ రీఫ్రెష్ చేయండి, అప్డేట్ అయింది లేదు చూపిస్తుంది. సో ఇక్కడ డాట్ ఉంటే ఇంకా కంప్లీట్గా అన్ని చోట్ల డిప్లాయ్ అయినట్టు కాదనమాట. సో ఇక్కడ టిక్ మార్క్ వస్తేనే అన్ని చోట్ల డిప్లాయ్ అయినట్టు. సో టిక్ మార్క్ వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు టిక్ మార్క్ వచ్చింది చూడండి. సో అంటే మనకి అన్ని చోట్ల డిప్లాయ్ అనేది జరిగింది. ఇక్కడ ఫైర్ బేస్ కూడా చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఒకసారి ఈ ఫైర్ బేస్ది రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి అప్డేట్ అయినట్టు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ రాసినవన్నీ కూడా సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చూపించిన స్టెప్స్ అనమాట. సో వాటికి ఆన్సర్స్ ఇవి ఒక్కొక్క దానికి. సో మొత్తం నార్మల్ ఫ్రీ సర్వీసెస్ని ఇంకా వాటిని ఆటోమేటిక్గా ఎలా చేయొచ్చు అనేది కూడా చూసాం డిప్లాయ్మెంట్. సో ఇప్పుడు మనం పెయిడ్ సర్వీసెస్కి లేదా పే యాజ్ గో అని చెప్పేసి సర్వీసెస్ ఉంటాయి. అంటే మనం ఎంత యూజ్ చేస్తే అంత యూజ్ చేసిన దానికి మనం మనీ అనేది పే చేయాలి. సో ఆ సర్వీస్ అలాంటి సర్వీసెస్కి మనం ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో అందులో బాగా పాపులర్గా యూజ్ చేసేది ఏంటంటే AWS అనమాట, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో అంటే దీన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా కంపెనీస్లో ఇది యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది చాలా స్కేలబుల్ ఉంటుంది, అలానే చాలా పవర్ఫుల్ అనమాట AWS అనేది. ఇంకా అలానే గోడాడీ ఇంకా చాలా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పెయిడ్ సర్వీసెస్లో AWS ఇంకా గోడాడీ మాత్రం మనం చెప్పుకోబోతున్నాం. సో ఇందులో కూడా అపాచీ సర్వర్ని యూజ్ చేసుకొని మనం చేయబోతున్నాం. సో XAMPP సర్వర్తో మనం లోకల్లో ఎలా చేయాలని చూపించాను. అంటే ఇక్కడ మన సిస్టంలో XAMPP ఇన్స్టాల్ చేసుకొని అపాచీ సర్వర్ స్టార్ట్ చేసి తర్వాత మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసేలాగా మనం క్రియేట్ చేసాం. సేమ్ అలానే ఈ లైవ్లో కూడా మనం చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం AWSకి చూద్దాం ఎలా చేయొచ్చు అనేది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం AWSకి సైన్ అప్ అయ్యి సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సో నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను. సో aws.amazon.com అంటే సో ఇప్పుడు మీరు ఆ AWSకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసాక రూట్ యూజర్ ఉంది కదా, రూట్ యూజర్లో మీ మెయిల్ అడ్రస్ ఇవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్ అంటే మీరు ఏదైతే దేంతో అయితే క్రియేట్ చేసుకున్నారో అకౌంట్ని అది ఇచ్చి ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్నదాన్ని ఎంటర్ చేయండి. అంటే వాళ్ళు ఒక క్యాప్చా లాంటిది ఇస్తారనమాట వెరిఫికేషన్ కోసం. సో దీన్ని ఒకసారి ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో ఇది రాంగ్ అంటుంది. సో 7GB6P2. సో ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేస్తే మీకు AWSకి సైన్ ఇన్ అవుద్ది అనమాట. సో AWSలో మనకి చాలా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు సర్వీస్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే EC2 అనమాట. సో EC2 అనేది మనకి ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇన్స్టెన్స్ అంటే సింపుల్గా ఏం లేదు, ఒక OS లాంటిది అనమాట. అంటే ఒక ల్యాప్టాప్ తీసుకొని అందులో మీరు ఒక OSని ఇన్స్టాల్ చేసుకున్నట్టు అనమాట. సో దాన్ని మనం ఇన్స్టెన్స్ అంటాం. సో ఒకసారి EC2 క్లిక్ చేయండి. సో EC2 అనేది ఇక్కడ లేకపోతే మీరు ఇక్కడ కింద ఉన్న చూడండి. సో EC2ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది క్లిక్ చేస్తే మీకు సో EC2 యొక్క ఈ డాష్ బోర్డ్ అనేది చూపించింది. సో ఇందులో మనకి ఇన్స్టెన్సెస్ ఉంది కదా, సో ఇన్స్టెన్సెస్ క్లిక్ చేయండి. సో ఇన్స్టెన్సెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్సెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తుంటే మనకి డిఫరెంట్ OSలు అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇంకా మీరు ఫ్రీ ట్రయల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఫ్రీ ట్రయల్ అంటే మీరు 12 months వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగాని. సో ఇప్పుడు నేను విండోస్లో చూపించబోతున్నాను. సో విండోస్ ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి, ఈ సెలెక్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ T2 మైక్రో ఉంది కదా, దాన్ని అలా ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ క్లిక్ చేయండి. సో 30GB మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట ఫ్రీ టైర్లో. సో నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్ అని చెప్పేసి ఇక్కడ ట్యాగ్స్ ఏవైనా యాడ్ చేయండి. సో డిప్లాయ్మెంట్ డెమో అని చెప్పేసి నేను ట్యాగ్ ఇంకా వాల్యూ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా సెక్యూరిటీ గ్రూప్స్లో RDP అనేది ఉంటుంది. RDP అంటే రిమోట్ డెస్క్టాప్ అనమాట. అంటే విండోస్లో మనకి రిమోట్ డెస్క్టాప్ ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. ఇక్కడ సోర్స్లో ఎనీవేర్ అని పెట్టండి. అండ్ సో అంటే ఎక్కడి నుంచి అయినా సరే మనం దీనికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా యాడ్ రూల్ అని యాడ్ చేసి మన HTTP ద్వారా యాడ్ చేయాలనుకుంటే అంటే యాక్సెస్ చేయాలనుకుంటే HTTP ఇక్కడ ఇవ్వాలి. సో 80 ఇవ్వండి.
ఇంకా మనం ఎనీవేర్ అంటే ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. అలానే మీకు HTTPS కోడ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ HTTPS ఇవ్వచ్చు. ఇంకా ఆల్ ట్రాఫిక్ ఉంది కదా, సో ఈ ఆల్ ట్రాఫిక్ అంటే మనకి పోర్ట్స్ అనేవి ఏ పోర్ట్ అయినా సరే మనం యాక్సెస్ చేయాలనుకుంటే మనం ఈ ఆల్ ట్రాఫిక్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇలాగా ఈ 4 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ని ఇచ్చి ఇక్కడ రివ్యూ అండ్ లాంచ్ క్లిక్ చేయండి. సో ఒకసారి మొత్తాన్ని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. తర్వాత ఇక్కడ లాంచ్ క్లిక్ చేయండి. సో లాంచ్ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ ఉంది కదా, సో ఇది కాకుండా క్రియేట్ న్యూ కీ అని చెప్పేసి పెట్టండి. ఇక్కడ డిప్లాయ్మెంట్ డెమో అని చెప్పేసి కీ నేమ్ ఇవ్వండి. సో కీ పేర్ నేమ్ అనమాట ఇది. సో ఇక్కడ డౌన్లోడ్ కీ పేర్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక పెమ్ ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. సో పెమ్ ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవుద్ది. సో పెమ్ ఫైల్ అంటే అదొక ప్రైవేట్ కీ అనమాట. సో అది ఉంటేనే మీరు ఈ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వగలరు అనమాట. అంటే వేరే ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నా సరే, అంటే SSH కానీ FTP కానీ, సో చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలంటే ఈ పెమ్ ఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మీరు లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చివరిలో వ్యూ ఇన్స్టెన్సెస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ అనేది చూపించిద్ది అనమాట. సో ఇన్స్టెన్స్ నేమ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను డిప్లాయ్మెంట్ డెమో అని చెప్పేసి నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. డిప్లాయ్మెంట్ డెమో సేవ్ అని చెప్పేసి చేస్తే మనకి అంటే నేమ్ ఇవ్వచ్చు అనమాట కన్ఫర్మేషన్ కోసం, అంటే ఇది ఏ ఇన్స్టెన్స్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఇంకెక్కడ స్టేట్ అనేది ఇది రన్ అవుతుంది. సో అయితే ఇక్కడ స్టేటస్ చెక్ అనేది కంప్లీట్గా పాస్ అవ్వాలి. ఇంకా ఇనిషియలైజేషన్ ఉంది కాబట్టి మన సర్వర్ని ఇంకా మనం యాక్సెస్ చేయలేమన్నమాట. సో మనం యాక్సెస్ చేయగలిగిన ఐపీస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి పబ్లిక్ IPv4 ఉంది కదా, సో ఇది మనం యాక్సెస్ చేయగలిగే IP అనమాట. ఒకవేళ మనం డొమైన్గా యాక్సెస్ చేయాలనుకుంటే దీని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. సో ఒకసారి ఇక్కడ చెక్ అనేది అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఎలా చేయొచ్చు అన్నది. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ క్రియేట్ చేసింది విండోస్కే. సో కేవలం విండోస్కే కాకుండా ఉబుంటు అని, అమెజాన్ లినక్స్ అని చాలా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఏ OS అయినా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ OS సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఉబుంటు తీసుకుంటే ఉబుంటులో అపాచీ అవన్నీ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కమాండ్స్ అవన్నీ ఉంటాయి. సో అవి యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ విండోస్కే. ఎగ్జాంపుల్ అయితే మన లోకల్ సిస్టంలో రన్ చేసి మనం అపాచీ సర్వర్ ద్వారా ఎలా యాక్సెస్ చేసామో సేమ్ అలానే ఇక్కడ క్లౌడ్లో కూడా విండోస్ని ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇందులో మనం జాంప్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మన అపాచీ సర్వర్ స్టార్ట్ చేయడం ద్వారా మనం సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇది స్టేటస్ చెక్ అయ్యేలోపు మనం ఈ RDB కంటే రిమోట్ డెస్క్టాప్కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు అనేది చూద్దాం. సో కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత RDB క్లయింట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాక డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో మనకి RDB ఫైల్ అనేది డౌన్లోడ్ అవుద్ది. ఇప్పుడు గెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే మనకి బ్రౌజ్ ఆప్షన్ వచ్చింది. సో బ్రౌజ్ ఆప్షన్లో మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసాం కదా డిప్లాయ్మెంట్ డెమో.pem అని. సో ఆ పెమ్ ఫైల్ని చూస్ చేయండి. సో చూస్ చేసిన తర్వాత ఇక్కడ డీక్రిప్ట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది వచ్చింది అనమాట. సో ఈ పాస్వర్డ్ని ఈ RDB కనెక్ట్ అయ్యి యాక్సెస్ చేయొచ్చు. సో మనకి ఇంకా ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది చెక్ అవ్వలేదు కాబట్టి ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇంకా ఇనిషియలైజేషన్ స్టేట్లో ఉంది. సో ఇనిషియలైజేషన్ నుంచి నార్మల్ చెక్ స్టేట్కి వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూస్తే మనకి 2x2 చెక్స్ పాస్డ్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకసారి మళ్ళీ కనెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ RDB క్లయింట్లో గెట్ పాస్వర్డ్ ఉంది కదా, సో గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి బ్రౌజ్ చేయండి పెమ్ ఫైల్ని. సో ఈ పెమ్ ఫైల్ని చూస్ చేసుకున్నాక డీక్రిప్ట్ పాస్వర్డ్ నొక్కండి. ఇదేంటంటే మనం డౌన్లోడ్ చేసుకున్నది అనమాట. ఇంతకుముందు ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఒక పెమ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే పెమ్ ఫైల్ అనమాట ఇది. సో ఇక్కడ డీక్రిప్ట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. సో మనకి పాస్వర్డ్ అనేది వచ్చింది. సో దీన్ని కాపీ చేసుకొని ఈ RDB ఉంది కదా, సో దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో కనెక్ట్ క్లిక్ చేయండి. రిమోట్ ద్వారా ఈ OSకి కనెక్ట్ అవుద్ది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ కాపీ చేసిన పాస్వర్డ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ సర్టిఫికేట్ SSL సర్టిఫికేట్ని వెరిఫై చేయాలన్నమాట. సో ఎస్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి OS అనేది క్రియేట్ అవుద్ది అనమాట. సో నార్మల్గా మనం విండోస్ అనేది ఇన్స్టాల్ చేస్తే మన సిస్టంలో ఎలా అయితే సిస్టమ్ ఓపెన్ అవుతుందో సేమ్ అలానే ఇక్కడ కూడా వాళ్ళ సర్వర్లో విండోస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట.
సో విండోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం కొత్తగా విండోస్ 10 ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది కదా. సో ఇలా మనకి విండోస్ 10 అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, XAMPP సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలా లేదని చెప్పేసి అంటుంది. సో ఎస్ క్లిక్ చేయండి. ఇప్పుడు XAMPPని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి XAMPPని డౌన్లోడ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఏం చేస్తారంటే డౌన్లోడ్ XAMPP అని చెప్పేసి ఎంటర్ చేయండి. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మనకి ఎస్ ఆర్ నో అని చెప్పేసి చాలాసార్లు అడుగుద్ది. సో జస్ట్ ఇక్కడ యాడ్ నొక్కి క్లోజ్ చేయండి. సో జస్ట్ క్లోజ్ చేస్తూ ఉండండి అది వచ్చినప్పుడల్లా. సో క్లోజ్ చేసాక ఇక్కడ లేటెస్ట్ XAMPP ఏదైతే ఉందో ఆ XAMPPని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి అది డౌన్లోడ్ అవుద్ది. సో ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుద్ది, లేదంటే ప్రతిసారి అడుగుద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుద్ది. సో ఇక్కడ నేను సేవ్ చేయాలి వద్దని అడుగుతుంది. సో సేవ్ అని క్లిక్ చేయండి. సో ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ రన్ ఉంది కదా, రన్ క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు XAMPP అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు XAMPP గురించి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూడాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి ఒకసారి XAMPP ఎలా ఇన్స్టాల్ చేయాలని చూడండి. సో లేదా ఇప్పుడైనా చూడొచ్చు. సో జస్ట్ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇలా నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే XAMPP ఇన్స్టాల్ చేయడం అంటే. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇదంతా ఇన్స్టాల్ అవుద్ది. సో ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది అనమాట, ఒక 5 to 10 minutes అలా టైం పట్టుద్ది. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే మన బిల్డ్ ఫైల్స్ ఉన్నాయి కదా, సో ఆ బిల్డ్ ఫైల్స్ని ఇక్కడ కాపీ చేద్దాం. సో దీన్ని మినిమైజ్ చేస్తున్నాను ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని. ఇప్పుడు ఇది మ్యాగ్నైజ్ అనమాట. సో ఒకసారి కొంచెం మినిమైజ్ చేసి మన సిస్టంలో ఉన్న బిల్డ్ ఫైల్స్ ఉంటాయి కదా, సో ఇది మన బిల్డ్ ఫైల్స్. సో ఈ బిల్డ్ ఫైల్స్ని అక్కడ కాపీ చేయాలి. సో ఇక్కడ నార్మల్ కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో పేస్ట్ ఆప్షన్ పేస్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి బిల్డ్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడికి కాపీ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఫైల్స్ అనేవి కాపీ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి బిల్డ్ అనేది కాపీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి XAMPP ఇన్స్టాల్ అయిపోయింది, అలానే బిల్డ్ ఫోల్డర్ కూడా కాపీ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఫినిష్ క్లిక్ చేయండి. సో ఫినిష్ క్లిక్ చేస్తే మనకి XAMPP యొక్క కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుద్ది. సో XAMPP యొక్క కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం అపాచీ సర్వర్ రన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అపాచీ అని ఉంది కదా, సో అపాచీని మనం ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో స్టార్ట్ క్లిక్ చేస్తే అపాచీ సర్వర్ అనేది రన్ అవుద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బిల్డ్ ఫోల్డర్లో ఏదైతే ఉందో ఈ లోపల ఉన్న కంటెంట్ని మొత్తం మనం కాపీ చేసుకొని, సో మొత్తాన్ని నేను ఇక్కడ కట్ చేసి డైరెక్ట్ ఇక్కడ దిస్ పీసీలో లోకల్ డిస్క్ సిలో XAMPP అనేది ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇందులో HDDocsలో ఇక్కడ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయండి. సో రౌటింగ్ యాప్ అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, అందులో అక్కడ నుంచి కట్ చేసిన ఫైల్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి యాక్సెస్ చేద్దాం ఈ IP అడ్రస్ యూజ్ చేసుకొని. సో దీని IP అడ్రస్ ఏముంది ఒకసారి ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వెళ్తే ఈ చివరిలో ఇక్కడ చూపిస్తుంది అనమాట IP అడ్రస్. సో దీన్నైనా యాక్సెస్ చేయొచ్చు లేదా దీని ద్వారా అయినా యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ IP అడ్రస్తో యాక్సెస్ చేద్దాం. సో దీంతో నేను యాక్సెస్ చేస్తే సో మనం ఫైర్ వాల్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయకపోతే మనకి యాక్సెస్ అవ్వదన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇది ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సో ఇది చూడండి, ఇప్పుడు దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అంటుంది కదా. సో మనం ఫైర్ వాల్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ విండోస్ క్లిక్ చేసి విండోస్ అని టైప్ చేయండి. ఇక్కడ విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. ఇందులో మనకి విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్ ప్రాపర్టీస్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ డొమైన్ ప్రొఫైల్లో ఇక్కడ బ్లాక్ తీసేసి అలౌ అని పెట్టాలి. అలానే ప్రైవేట్ ప్రొఫైల్ కూడా బ్లాక్ తీసేసి అలౌ పెట్టాలి. ఇంకా పబ్లిక్ ప్రొఫైల్ కూడా ఇన్బౌండ్ కనెక్షన్స్ బ్లాక్ తీసి అలౌ పెట్టాలి. తర్వాత అప్లై చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి అది యాక్సెస్ అవుద్ది అనమాట. ఇది ఒకసారి క్లోజ్ చేసి IP అడ్రస్ని యాక్సెస్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు సో రీఫ్రెష్ చేస్తే మనకి XAMPP యొక్క డాష్ బోర్డ్ అనేది వచ్చింది అనమాట. సో ఒకసారి మనం /రౌటింగ్ యాప్ అనేది యాక్సెస్ చేద్దాం. సో ఇప్పుడు మన ఆ యాప్ అనేది ఇక్కడ లోడ్ అవుద్ది. సో చూడండి, ఇక్కడ గిటాబ్ పేజెస్ అంటే ఇంతకుముందు మనం బిల్డ్ ఏదైతే చేసామో
ఆ బిల్డ్ని ఇక్కడ డిప్లాయ్ చేసాం అనమాట. సో మనకి ఈ ఐపీ అడ్రస్ ద్వారా డిప్లాయ్ అయింది. సో మన అప్లికేషన్ని ఇలా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అయ్యి అప్లికేషన్ని రన్ చేస్తాను. సో సేమ్ ఇంతకుముందు నార్మల్గా మిగతా సైట్స్లో ఎలా అయితే చేసామో ఇందులో కూడా అలా అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని యాక్సెస్ చేసినా కూడా నాకు సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఐపీ అడ్రస్ తీసేసి నేను ఈ సైట్ ద్వారా యూజ్ చేస్తున్నాను. EC2 అని చెప్పేసి AmazonEWS.com ఉంది కదా, సో దీని ద్వారా నేను యాక్సెస్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనం AWSలో డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఇంతే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి అనమాట AWSలో. అంటే Cloud9 అని చెప్పేసి, కోడ్ కమిట్ అని. సో మన గిట్టే ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఇందులో కూడా కోడ్ కమిట్ అని యూజ్ చేస్తాం అనమాట. Cloud9 అంటే మనం ఇప్పుడు విండోస్ యూజ్ చేసి ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఈ Cloud9లో మన ఉబుంటు అలాంటి ఓఎస్లకి మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇన్స్టెన్స్ సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ క్లిక్ చేయొచ్చు. సో స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు. కంప్లీట్గా టెర్మినేట్ చేయాలనుకుంటే ఇక్కడ టెర్మినేట్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే కొంత టైం తర్వాత టెర్మినేట్ అయిపోద్ది అనమాట. సో ఇది రన్ అవుతున్నంతసేపు మీకు అవర్స్ అనేవి కాలిక్యులేట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి ఫ్రీ టైర్లో వచ్చేసరికి 750 అవర్స్ ఉంటాయి. కాబట్టి మీరు యూజ్ చేసినప్పుడు మాత్రమే రన్ చేసుకొని రిమైనింగ్ టైంలో మీరు దాన్ని స్టాప్ చేసుకుంటే మీరు AWSని 1 ఇయర్ పాటు యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది AWSలో డిప్లాయ్ చేసే ప్రాసెస్ వచ్చేసి. సో మీకు AWS గురించి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, AWSలో ఎలా డిప్లాయ్ చేయాలన్నది. సో నెక్స్ట్ వచ్చేసి GoDaddyలో చూద్దాం. సో GoDaddyలో నార్మల్గా మీరు సైన్ అప్ అయ్యి సైన్ ఇన్ అయితే మీకు ఒక డొమైన్ అనేది క్రియేట్ అవుద్ది ఒక వెబ్సైట్ నేమ్ తోటి. సో ఒకసారి అది చూపిస్తాను. GoDaddy అనేది కంప్లీట్గా చూపించలేను ఎందుకంటే నా దగ్గర అకౌంట్ లేదనమాట. సో బేసిక్ అకౌంట్ అనేది చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అన్నది. సో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. సో నేను గూగుల్తో లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ cPanel అనేది యాక్చువల్గా ఉండాలి. cPanel ఉంటేనే మనం యాక్సెస్ చేయగలం. సో cPanel యాక్సెస్ ఉండాలంటే మనం పే చేయాలన్నమాట. సో ఇక్కడ ఒకసారి అకౌంట్ క్లిక్ చేయండి. సో మై ప్రొడక్ట్స్లో ఒకవేళ మీరు ఏదైనా డొమైన్ తీసుకున్నా, హోస్టింగ్ తీసుకున్నా కూడా మీ డొమైన్స్ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ నేను ఈ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, డెవలప్మెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ మేనేజ్ ఉంది కదా, మేనేజ్ క్లిక్ చేయండి. సో మేనేజ్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ సర్వీసెస్ అనేవి చూపిస్తుంది అనమాట, అంటే మీరు మేనేజ్ చేసుకోవడానికి. ప్రజెంట్ నేను కేవలం ఫ్రీ డెమో చూస్తున్నాను కాబట్టి కేవలం ఓన్లీ వెబ్సైట్ని చేంజ్ చేయడం వరకే ఉండిద్ది అనమాట. సో ప్రజెంట్ చూపించలేను. సో ఆప్షన్ ఎలా ఉంటాయన్నది నేను ఇమేజ్ ద్వారా చూపిస్తాను. సో మనం దానికి మేనేజర్ని క్లిక్ చేయగానే ఫైల్ మేనేజర్ అని ఇదిగో ఇలా వచ్చింది అనమాట UI. సో ఇందులో మనకి ఫైల్ మేనేజర్ని చూస్ చేసుకుంటాం. సో ఇది చూస్ చేసుకోగానే మనకి ఇలా పబ్లిక్ HTML అని చెప్పేసి ఒక ఫోల్డర్తో ఇలా స్ట్రక్చర్ వచ్చింది అనమాట. సో ఈ పబ్లిక్ HTMLలో మనం ఏవైతే ఫైల్స్ ఉన్నాయో మన దగ్గర బిల్డ్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఉన్నాయి కదా, సో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసేయడం అనమాట. ఇక్కడ చూడండి అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో అప్లోడ్ ఆప్షన్ చూస్ చేసుకొని మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నిటిని ఈ పబ్లిక్ HTML ఫోల్డర్కి అప్లోడ్ చేస్తాం. సో దీని ద్వారా మనకి ఈ GoDaddyలో మనకు ఆల్రెడీ ఆ పర్టికులర్ డొమైన్ అనేది లింక్ చేసి ఉంటుంది కాబట్టి ఆ డొమైన్ కానీ IP అడ్రస్ని కానీ యాక్సెస్ చేస్తే మన వెబ్సైట్ అనేది డిప్లాయ్ అయిపోయినట్టు అనమాట. సో ఈ విధంగా మనం ఈ GoDaddyలో కూడా ఇలా డిప్లాయ్ చేయగలుగుతాం. సో ఫైనల్గా మనం టోటల్ గిటప్ పేజెస్, నెట్లిఫై, హీరోకు, ఫైర్బేస్, AWS ఇంకా GoDaddy, సో అన్ని సర్వీసెస్లో కూడా మనం ఎలా డిప్లాయ్ చేయాలనేది చూసాం. సో మీకు డిప్లాయ్మెంట్ మీద కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు క్విక్గా సమ్మరీ చూద్దాం. అసలు సింపుల్గా డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే మన అప్లికేషన్లో ఏవైతే బిల్డ్ ఫైల్స్ ఉన్నాయో ఆ బిల్డ్ ఫైల్స్ని మన నెట్లో సర్వ్ చేయడమే డిప్లాయ్మెంట్ అనమాట. సో నెట్లోకి వెళ్ళాలంటే మనం అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసే ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. సో ఇంకా మనం డిఫరెంట్ సర్వీసెస్కి ఎలా డిప్లాయ్ చేయొచ్చు అనేది చూసాం. సో గిటబ్ నుంచి AWS వరకు మొత్తం అన్నీ చూసాం ఎలా డిప్లాయ్ చేయొచ్చు అన్నది. ఇంకా దాంతోపాటు గిటబ్ నుంచి ఇంకా ఫైర్బేస్, హీరోకు, నెట్లిఫై వీటిలన్నిటి కూడా ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనేది కూడా చూసాము గిట్ కనెక్ట్ అవ్వడం ద్వారా. సో మీకు డిప్లాయ్మెంట్ మీద కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ డిప్లాయ్మెంట్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మురళి.